మీరు ఆశించినట్లే ఈ రోజు నుంచి చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు నిలబెట్టుకున్న విధానం బట్టి ఇంకా బలంగా మేము వాడబడాలని అనునిత్యం మీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు మా గురించి. అందుని బట్టి వందనాలు. ఇంకా మేము ఎదగాలి, ఇంకా ఆత్మీయంగా స్థిరపడాలి అని ఇంకను మా గురించి ప్రార్థన చేయండి. ఇంకా ఆత్మీయతలో మేము ఇంకా బలపడాలి. వాక్యంలో ఎప్పుడైనా, ఇప్పుడే సేవకులు చెప్పారు కదా, ఎక్కడైనా రెడీగా ఉండాలని. సో మా గురించి ప్రార్థన చేయండి. వాక్యంలోనికి వెళ్దాము. కొన్ని నిమిషాలు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దయచేసి విందాము. మరి క్రైస్తవ్య జీవితాలలో క్రైస్తవ్యునిగా మనం ఉంటున్నాం. పేరుకు మాత్రమే క్రైస్తవ్యులం అనబడకుండా ఈ దినాన నువ్వు నేను మనము మన జీవితాలలో ఇంకా గొప్పగా ఆత్మీయంగా ఎదగాలి అన్నా, ఆత్మీయ స్థితిలో ఇంకా అంచెలంచెలుగా దీవించాలన్నా ఒక 3 విషయాలు మనం మన దినచర్యలో అనుదినం అవి చేస్తా వాటి ప్రకారం నడుస్తూ ఉంటే ఇంకా మనం ఆత్మీయతలోనికి నడుద్దాము. ఆ 3 విషయాలను నేను చెప్తాను. మరి మొదటిగా మదిలో వాక్యం ఉండాలి. ఏముండాలండి? మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. చెప్తారా ఏంటి ఆ 3? మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. క్రైస్తవ్యులు అనబడిన ప్రతి ఒక్కరికి ఈ 3 లక్షణాలు ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం. ఒకవేళ మేము ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, కానీ సాక్ష్యం లేదంటే కుదరదు. మనం పుట్టుకతో క్రైస్తవ్యులం అయినప్పటికీ, ఒకవేళ మేము కాదు చిన్నప్పటి నుండి క్రైస్తవ్యులం అని అన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనలో ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఆ లక్షణాలన్నీ 3 విధాలుగా కొన్ని నిమిషాలు మీ ముందు ఉంచుతాను. మొదటిగా ఏం చెప్పాను? మదిలో వాక్యం ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథము, దావీదు భక్తుడు రాసిన కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 119 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం. మహాగణుడా, మహాగణుడా, మహోన్నతుడా, శక్తిమంతుడా, సజీవుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ మధ్యాహ్న వేళలో తండ్రి ఉపవాస ప్రార్థనలో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రములు దేవా. అయ్యా, ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు. అటు స్థితిలో నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, సంఘబిడ్డల కుటుంబాలను క్షేమముగా ఉంచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతగా మేము నాయన నిన్ను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, కొద్ది నిమిషాలు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, మమ్మల్ని బలపరిచారు తండ్రి. వాక్యము ద్వారా నాయన ఎన్నిక లేని దానను, జ్ఞానము లేని దానను, వట్టి దానను నాయన, ఏ యోగ్యత లేని దానను ప్రభువా నీవు మరుగుపరుచుకోండి. నీవే మొదటిగా మాట్లాడండి దేవా, నీకు స్తోత్రాలు. నా నోట నీ మాటలు నుంచండి. అనేక మందికి నాయన తండ్రి వినగలిగిన వారు నాయన వినుటకు అట్టి ఆత్మీయ జ్ఞానమును నాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీలో ఎదుగులాగున, నీలో ఫలించులాగున ఇంకను అభివృద్ధి కలిగించండి దేవా, నీకు స్తోత్రాలు. నీ మాటలన్నీ నా నోట ఉంచి అయ్యా నాయన మీరు మాత్రమే మాట్లాడి, మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మొదటిగా మదిలో వాక్యం ఉండాలి. మరి దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడండి? మరలా చదువుకుందామా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మరి పాపాలంటే ఏదో అందరికి తెలిసిన పాపాలు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? నా హృదయంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లంట. మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మదిలో ఏముండాలండి? వాక్యం ఉండాలి. ఆ వాక్యము నిన్ను నన్ను బ్రతికించేదై ఉంది. అనునిత్యం మన బాధలలో, శ్రమలలో, ఇరుకులలో అనునిత్యము మనము ఈ వాక్యాన్ని పఠించాలండి. ఉదయకాలమునే లేచి ఎంతమంది బైబిల్ చదువుతారండి దినాన్ని ప్రారంభంలో? ఆ అలవాటు మనకు రావాలి.
మన దినాన్ని ప్రారంభిస్తున్నామంటే ఖచ్చితంగా అది దేవునితోనే ప్రారంభించాలి. హల్లెలూయా. మొదటిగా మనం ప్రార్థించాలి. ఉదయకాలమే వేకువజామునే ప్రార్థించాలి. అలాంటి ప్రార్థనా పరులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ వాక్యమును కూడా చదవాలి. ఒక అధ్యాయాన్నన్నా మనం చదివి మన దినాన్ని ప్రారంభించాలి. మరి మన హృదయంలో పాపం ఉండకుండానట్లు మనం చేయకుండా పాపాలంటే ఏంటి? దినమంతా ఏదో ఒక తప్పు చేయకుండా ఉంటామండి. మన నోటితో కానీ, మన కంటితో కానీ, మన నడవడిలో కానీ పెద్ద పెద్ద తప్పులు చేయకపోవచ్చు. మన నోటితో బూతులు మాట్లాడవచ్చు, మన కళ్ళతో సినిమాలు చూడవచ్చు. మరి వెళ్ళే మార్గంలో ఏమో చెప్పలేము. మనం ఎలా నడుస్తామో, ఎలా మాట్లాడతామో అవన్నీ మనలో ఉండకూడదు అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఖచ్చితంగా మనము తప్పు చేయం. ఆ వాక్యం మనలో మెదుగుతూ ఉండాలి. యెహోషువ గారు చెప్తూ ఉంటారు కదా, నా పిల్లలు నేను నడుచు చోట, నేను వెళ్ళు చోట, నేను పండుకున్నప్పుడు, నిలబడినప్పుడు నా నుదుట బాస్కముల వలె వాటిని కట్టుకుంటాను అని చెప్పాడు. మనం కూడా ప్రార్థించడం వరకే కాదు, అది మనం ఏదో పెదవులతో ప్రార్థించడం వరకే కాదు. వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. వాక్య ప్రకారంగా మనం చేయాలి. మరి ఇవాంజలిస్ట్ జార్జ్ ముల్లర్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనంట 200 సార్లు బైబిల్ చదివాడు. ఎన్నిసార్లు అండి? 200 సార్లు బైబిల్ చదివితే ఆయనను ఒక ఇంటర్వ్యూలో అడిగారంట, మీరు ఎన్నిసార్లు బైబిల్ చదువుంటారండి అని అంటే, నేను 200 సార్లు చదివాను, కానీ నా స్టేజ్ ఏంటో తెలుసా అండి, నేను వాక్యంలో ఇంకా ఎల్కేజీ స్టూడెంట్నే అన్నారంట. ఏమన్నాడు? ఇంకా ఎల్కేజీ స్టూడెంట్నే బైబిల్ చదవడంలో నేను అన్నాడు. ఎన్నిసార్లు చదివాడు? 200 సార్లు చదివి ఇంకా నేను పాలు తాగేవాడినే అని చెప్తున్నాడు. ఇంకా నేను ఎల్కేజీ స్టూడెంట్నే అని చెప్తున్నాడు. మరి ఈ దినాన నువ్వు నేను క్రైస్తవ్యులముగా చిన్నప్పటి నుంచే మేము క్రిస్టియన్ అని చెప్పుకునే నువ్వు నేను ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేసామా? సరే, ఒక్కసారి చేసిన ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంటున్నాయా? ఏదో మందిరాలకు వచ్చినప్పుడే, లేకపోతే వాక్యం వింటున్నప్పుడే కాదు. ఇది నా భక్తుడు 200 సార్లు చదివినప్పుడు ఆయన అవును నేను 200 సార్లు చదివా, ఎన్నిసార్లు చదివాను నేను అని ఎంతో గ్రేట్గా చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. నేను ఇంకా ఎల్కేజీ స్టూడెంట్నే అంటున్నాడు. మనం అయితే ఇంకా ఒక్కసారి కూడా కంప్లీట్ చేయని వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ జ్ఞానం, బైబిల్లోని జ్ఞానం మనకు కావాలి. ఏదో చదివి నేను ఒకసారి కంప్లీట్ చేసేసాను అని చెప్పుకోవడం కాదు. దానిలోని అర్థాలు, దానిలోని భావాలు ఎంతో ఎంతో అర్థవంతంతో కూడినది ఈ వాక్యం అండి. మనం ఎంతో అర్థవంతంగా చదవాలి, ఎంతో భయముతో, భక్తితో, పరిశుద్ధంగా, ఎంతో పవిత్రంగా చదవాలి బైబిల్. ఏదోలే చదవమన్నారు కదా అని పొద్దున్న లేసి పాచి కళ్ళతోనే లేకపోతే మొహం కడుక్కోకుండా అట్లా కాదు. మనం ఎంతో శుభ్రంగా, నీట్గా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళాలి. ఆ రీతిగా మన ఆ వాక్యమును ఏమంటున్నాడు? అదే గ్రంథంలో చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించి ఉన్నది. అదే అధ్యాయం 50 వచనంలో చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. నిజమే కదండి. మనకి ఏదైనా బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, మీరైతే ఏమో కానీ నేనైతే ఖచ్చితంగా ఉదయం, అంటే ఏదో గ్రేట్గా చెప్తున్నాను కాదు, ఖచ్చితంగా ఉదయం నా డైలీ పోర్షన్ నేను చదువుతా బైబిల్. ఎప్పుడైనా నా బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు ఏదైనా వాక్యం విన్నా, బైబిల్ చదివినా అది ఖచ్చితంగా నెమ్మదిస్తుంది. హల్లెలూయా. మన జీవితాలలో కూడా అంతే. ఇప్పుడు మీరు కూడా ఎన్నో సమస్యలతో వచ్చి ఉంటారు, అవునా? ఎవరికి సమస్యలు లేవంటారా? మాకేం లేవండి, మేము బిందాస్ ఉన్నామంటారా? ఏం లేవు, అందరికీ తల్ల నిండా సమస్యలే ఉన్నాయి. కానీ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతత, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారా? అనుభవించారా ఆ ప్రశాంతతని? దేవుని మందిరంలోనే మనకి దొరుకుతుంది. హల్లెలూయా. బయటనే వదిలిపెట్టాలండి మన శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్నో అనుభవిస్తాం బయట. కానీ ఆ బయట ఆ మెట్ల దగ్గరనే వదిలిపెట్టాలి మనం. ఆ సమస్యలు ఏవున్నా, ఏది ఆలోచించినా, ఏది అనారోగ్యమైనా, ఏ శ్రమలైనా ఆ బయట వదిలిపెట్టి దేవుని మందిరంలోకి వస్తే ఒక ప్రశాంతతను అనుభవిస్తాం. దేవుడు ఖచ్చితంగా నెమ్మదిని ఇస్తాడు మనకి. అది మన జీవితాంతం ఉండాలంటే దినదినము రోజు మనం వాక్యాన్ని చదవాలి. అది మన బాధల్లో, కష్టాలలో ఖచ్చితంగా నెమ్మది కలుగు చేస్తుంది. ఒకవేళ మాకు చదువు రాదు ఏమ్మా, మేము ఎట్లా బైబిల్ చదవాలంటే ఫోన్లో, లేకపోతే మీ పిల్లలు ఉంటారు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు, అరే నువ్వు ప్రార్థన చేయి,
నువ్వు బైబుల్ చదువు అని చెప్పకూడదు. ఏం చేయాలో తెలుసా? మనం చూపించాలి. మన మాదిరి మనం చేస్తే మన పిల్లలు చేస్తారు. అవును కదండి? మనం ఏది మీరు తల్లిదండ్రులుగా ఏం చేస్తే మీ పిల్లలు అది చేస్తారు. నాకు మా తల్లిదండ్రులు అదే మాదిరి చూపించారు కాబట్టి మేము అదే చేస్తాం. సో మొదటిగా మీరు లేచి అరే ప్రార్థనకి రా, అరే బైబుల్ చదువు, అరే పాటలు నేర్చుకో అని ఊరికే వాళ్ళని మనం సతాయించడం కాదు, మనం వెళ్ళి చూపించాలి. మనం మాదిరిగా ఉండాలి. అంటే మందిరంలో ఒకలాగా గృహంలో ఒకలాగా ఉండకూడదండి. ఒక విశ్వాసి జీవితంలో మందిరంలో ఎంత నిదానంగా ఉంటాం, ఎంత దేవుడికి మంచిగా కనపడతాం, లేకపోతే విశ్వాసులకి ఎంత మేము అమాయకులం అన్నట్టు కనపడతామో, కుటుంబంలో కూడా అంతే ఉండాలి. ఒక స్త్రీగా ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కాబట్టి మీ భర్తలకు మాదిరిగా ఉండాలి, మీ పిల్లలకు మాదిరిగా ఉండాలి. ఆ మాదిరి ఎక్కడ కనపడుతుందండి? ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, అదే కుటుంబంలోకి వెళ్తే సినిమాలు పెట్టుకోవడము, సీరియళ్ళు చూడడము, బూతులు తిట్టడము పిల్లల్ని, అది కాదు మాదిరి. మనకి అసలు మాదిరి అంటే అది కాదు. నీవు ఎంతో ప్రార్థిస్తారు కదా, నా భర్త మారాలయ్యా. ఇంకా ఒక సహోదరుని అంటూ ఉంటుంది తుఫాన్ నగర్లో లేండి, ఇక్కడ కాదు, నా కొడుకు మారట్లేదమ్మా, ఎంత ప్రార్థన చేస్తున్నా, మమ్మీకి చెప్తా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా తెలుసా అమ్మా, అసలు నా కొడుకు మారట్లా, ఎంత కన్నీళ్ళు విడుస్తున్నానంటే దేవునికి తెలుసు. నేను అంత ప్రార్థిస్తున్నా, నా కుమారుడు మారట్లేదమ్మా, ఏంటో దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదంటే నేను అనుకున్నా, ముందు నీకు మాదిరి ఉండాలమ్మా. ఎందుకంటే ఆమె ప్రార్థన చేస్తుంది గట్టిగానే, గంటల తరబడి చేసిద్ది, కానీ ఇంట్లోకి వెళ్తే బూతులు తిట్టిద్ది, కొడుకులనో మనవళ్ళనో. అట్లా క్రైస్తవ జీవితాలలో ఇప్పుడు అందరూ ఏదో నామకార్థంగా ఉండకూడదండి. దేవుడు చాలా బాధపడతాడు మనల్ని చూసి, మనల్ని చేసినందుకు, మనల్ని సృష్టించినందుకు. ఎంతో దేవునికి మర్యాద తెచ్చే బిడ్డలుగా ఉండాలి, కానీ అన్యజనులు ఎదుటే నా నామం దూషించబడుతుందని అందుకే దేవుడు సెలవిచ్చాడు. ఈ దినాన నువ్వు నేను మన కుటుంబంలోనే మార్పు లేదు అంటే మనలోనే లోపాలు ఉంటాయి. అవును కదండి? మన కుటుంబంలో మార్పు లేదు అంటే మనలోనే లోపాలు, కానీ దేవుడి మీద వేయొద్దు. దేవుడే మార్చలేదు, ఇంత ప్రార్థన చేస్తున్న దేవుడే చేయట్లేదు అని అసలు అనడానికి మనకి వీలు లేదు, అర్హత కూడా లేదు. ఎందుకంటే మనం ముందుగా మారి మనము ఎవరైనా ఇప్పుడు కరెక్ట్గా మనము ఉంటే వాళ్ళు మారకుండా ఉంటారా? ఈరోజు కాకపోతే ఒకరోజు, కొన్ని రోజులు, కానీ ఖచ్చితంగా మారుతారు. కానీ మనం ఏ రీతిగా మందిరంలో ఉంటున్నామో, బైబిల్ని ధ్యానిస్తున్నామో, ప్రార్థిస్తున్నామో, మన ప్రార్థన జీవితం బట్టి మన జీవితాలు ఉండాలి, కుటుంబంలో ఉండాలి. ఇంకోటి గదిలో ప్రార్థన ఉండాలి. మందిరంలో ప్రార్థన చేస్తాం, కానీ కుటుంబంలో కూడా ప్రార్థన చేయాలంట. గంటల తరబడి ప్రార్థన చేయాలి. మోకాళ్ళ అనుభవాలు కావాలి. మొదటిగా మీరందరూ ఒకప్పుడు ప్రార్థనా గోపురాల్లో గంటల తరబడి ప్రార్థించిన వాళ్ళే. మీ ప్రార్థన వల్లే ఇది నాన్న ఈ గ్రామం ఇట్లా ఉంది, ఇంతమంది ఇంకా సంఘానికి వస్తున్నారు, ఇంకా మీ కుటుంబాలు దీవించబడుతున్నాయి అంటే కేవలం మీ ప్రార్థన, సంఘ ప్రార్థన. అవునా అండి? నమ్ముతారా ఇది? అయితే మనం ఏం చేయాలి? కుటుంబంలో కూడా ప్రార్థన చేయాలి. చూద్దాం, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఏం చేయాలంటండి? నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. మావి చిన్న ఇల్లులమ్మ, మాకు ఒక ప్రార్థన చేయడానికి ఒక గది కూడా ఉంటుందా అనుకోవచ్చు, మాకు కూడా అంతేలేండి. కానీ అందరు వెళ్ళిపోయినాక మనకేమైనా పనులు ఉంటాయండి? ఆడోళ్ళకి అన్ని పనులు పొద్దున్నే చేసేసుకుంటాం, చాలా పొద్దున్నే. ఇంకా కావాలంటే తెల్లవారుజామునే లేచి చేసుకుంటాము. తర్వాత ఏం చేస్తారు? పనులకు వెళ్ళి వస్తారు, 12 వరకు వచ్చేస్తారు. తర్వాత మిగిలిన టైం అంతా ప్రార్థనలో గడపాలంట. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. అందుకే ఇంట్లో ప్రార్థన చేయరు కాబట్టి ప్రార్థన గోపురం ఏర్పాటు చేశారు, అంతా వెళ్ళారు, మంచిగానే ఉంది. మరలా ఆ జీవితం మరలా ప్రారంభించాలి మీరు అంటే
ఇంకా ప్రార్థనలో ఎదగాలంటే ఇంకా మీరు ప్రార్థించాలి గట్టిగా. అవునయ్యా, మా సంఘంలో ప్రార్థన కొదువైపోయింది, మేము ఇంకా ప్రార్థన పరులుగా ఉండాలి, ఇంకా మా ప్రార్థనా జీవితాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలి అని ఇంట్లో కూడా రహస్యముగా ఉండు. ఎవరు చూస్తారు మన కన్నీటి ప్రార్థన? పరలోకమందున్న మన తండ్రి చూస్తాడు. మన బాధలు కష్టాలు మన పక్కన వాళ్ళకి చెప్పుకుంటే అయ్యో పాపం అని అంటారేమో, లేకపోతే ఎగతాళిగా మాట్లాడతారేమో. కానీ మన తండ్రి, మన దేవుడు అట్లా ఎగతాళి చేసేవాడు కాదు, నవ్వుకునేవాడు కాదు, లేకపోతే పోన్లే అని అనుకునేవాడు కాదు. కానీ ఖచ్చితంగా మన కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడండి. మీరు అనుకోవచ్చు ఈరోజు ఇంకా మీరు మన విశ్వాసులలో ఉండే లక్షణం ఏంటంటే ఈరోజు ప్రార్థన చేస్తే ఇప్పుడే అయిపోవాలి కదా, ఇక్కడే కార్యం జరగాలి, ఇప్పుడే అయిపోవాలి అనుకుంటాం. అవును కదండి. నేను ప్రార్థన చేశాను కానీ ఇప్పుడే ప్రతిఫలం రావాలి అని ప్రార్థన చేస్తాను. కానీ దేవుడు అట్లా ఇయ్యడండి. మనం ఖచ్చితంగా ప్రార్థించాలి, అది చేయించాలి. అంతేగాని కొన్ని రోజులు ఆ సమస్య పోయే వరకు ప్రార్థించాలి. హల్లెలూయా. ఆ సమస్య ఇంకా తీరట్లేదు, ఇది మధ్యలో వరకు వచ్చాను, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా, అయినా నాకు ప్రతిఫలం రావట్లేదు, నాకు జవాబు రావట్లేదంటే ఇంకా మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోవాలి. నాలో లోపం ఉంది, నాలో ఏదో ఒక లోపం ఉంది కాబట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు అని అనుకోవాలి. కానీ దేవుడు ఏంటి, ఏం దేవుడు, అందరు చెప్తారు ప్రార్థిస్తే ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. నిజంగా అండి, మనము ఈ స్థితిలో ఉండి కూడా ఇంకా చాలామంది అయితే హాస్పిటల్ వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తారు, యవనస్తులు మళ్ళీ. కానీ అది చాలా తప్పు. దేవుని మందిరంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉంది కదా, నీ మందిరానికి పోనప్పుడల్లా జాగ్రత్తగా చూసుకోమని. అది ఎందుకు రాశారండి? ఏదో ఊరికి అక్కడ గోడ మీద ఉండడానికా? కాదు. మనం మందిరంలోనికి వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఈ రెండు ఉండి మూడోదిగా ఏంటి? వీధిలో సాక్ష్యం. క్రైస్తవ్యులుగా ఈ రెండు ఉంటాయి ప్రతి ఒక్కరికి, కానీ వీధిలో సాక్ష్యం లేదు. మన ఇంట్లో మనకే సాక్ష్యం ఉండదు నాకు తెలిసి. అవునండి. ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, మందిరంలో ఒకలాగా ఉంటే సాక్ష్యం ఉంటుంది అంటారా? ఉండదు. వీధిలో మరి భక్తులు ఎంతోమంది దేవుడే సాక్ష్యం ఇచ్చినారు కదా. మోషే గారికి కావచ్చు, నోవాహు గారికి కావచ్చు, ఎంతోమంది దేవుడే సాక్ష్యం ఇచ్చాడు వాళ్ళ గురించి. ఇది మన కుటుంబంలోనే మనకు సాక్ష్యం లేకపోతే అది చాలా బాధాకరమైన విషయం అండి. ఎంత అంటే ఏదో నామకార్థంగా వెళ్తున్నారని అనిపించుకోకూడదు. మీ భర్తలతో కావచ్చు, మీ పిల్లలతో కావచ్చు, ఏం ప్రార్థనకి వెళ్తున్నావమ్మా, ఇదే నన్ను మాట్లాడేది అనే మాట రాకూడదు. తుఫాన్ నగర్లో చాలామంది అంటారు అట్లా, మీరే ప్రార్థనకి వెళ్తారు ఎందుకమ్మా, గొడవలు చేయడానికా, అరవడానికా, బూతులు మాట్లాడడానికా అంటారు. మనం అన్యజనుల ఎదుట మనమేమి అడవిలో ఉండట్లేదు కదా. మనం ఒక్కళ్ళ మీ క్రిస్టియన్స్ అందరూ ఒకే దగ్గర ఉంటున్నామా? ఉండట్లా. అందరూ మనతో కలిసి ఉంటున్నారు. మనతో కలిసి ఉంటున్న జనాల మధ్యలో నీవెలా ఉంటున్నావు, నేనెలా ఉంటున్నా, మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, మన సాక్ష్యం ఎట్లా ఉంటుంది? సంఘంలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాం, గట్టిగా ఎంతో అయ్యా అని ఏడ్చి ప్రార్థిస్తున్నాము, మరి పాటలు పాడుతున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము. మరి అదే అరుపు వీధిలో కూడా అరవకూడదు, గొడవల్లో ఫస్ట్ ఉండకూడదు, బూతులు తిట్టకూడదు. అవన్నీ మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం ఈ దినాన సరి చేసుకోకపోతే దేవుడు ఖచ్చితంగా మనకి తీర్పు తీరుస్తాడు. మరి వీధిలో సాక్ష్యం పొందుకున్న వారు ఎంతమంది ఉన్నారంటే తెలుసా అండి? తెలుసు మీకు. చాలామంది భక్తులు మన ఎదుట మాదిరిగా ఉన్నారు. చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యము, మీ అందరికీ తెలిసిన విషయమే. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నా చూడండి. సౌలు అయితే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఎవరండి? సౌలుగా మారిన పౌలు గారి గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం. అయితే పౌలు గారు మారకముందు సౌలుగా ఉన్నప్పుడు వీధులంతటినీ ఏం చేశారు?
పురుషులను, స్త్రీలను, బిడ్డలను అందరినీ చంపేసేవాడంట, హింసించేవాడు. ఎంత ఘోరంగా హింసించేవాడంటే అసలు యేసుక్రీస్తుని ఒప్పుకుంటే, యేసుక్రీస్తుని ప్రకటిస్తే అక్కడికక్కడే చంపేసేవాడంట సౌలు ఉన్నప్పుడు. అయితే ఆయన మార్పు చెందినాక, దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చినాక ఎలా మారాడండి? సౌలు పౌలుగా మారాడు, దేవుడు పేరు మార్చాడు. అదే విధంగా బ్రతుకు కూడా జీవిస్తున్నాడు. అవును కదండి? ఆయన ప్రవర్తన కూడా అదే ఉంది. ఓకే, ఇప్పుడు మార్పు చెందకముందు ఏ రీతిగా అందరిని కొట్టి అందరినీ చంపుతా దేవుడు అంటే అంగీకరించిన వాళ్ళు ఉన్నారో, మార్పు చెందినాక కూడా అదే స్థితిలో ఉన్నాడా? ఏ వీధిలో అయితే ఆయనను కొట్టి మనుషులను కొట్టి చంపాడో, ఏ వీధిలో అయితే అందరినీ అవమానించాడో, ఏ వీధిలో అయితే అందరినీ దూషిస్తూ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడో, అదే వీధిలో ఆయన సువార్థికునిగా ఒక గొప్ప భక్తుడిగా నిలిచాడు. హల్లెలూయా. అదే వీధిలో అనేక మందికి సువార్తను ప్రకటించాడు, అనేక మంది రక్షణకు కారకుడు అయ్యాడండి. ఎంత మంచి భక్తులు మన ముందు పెట్టాడు దేవుడు కదా. ఇది నువ్వు నేను కూడా మార్పు చెందకముందు ఒకలాగున్నాము, అందరం పాపముతో నిండుకొనే ఉన్నాము. ఎవ్వరము పుట్టుకతోనే భక్తి పరులం కాదు కదండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారమే దేవుని ఎత్త. అయితే మార్పు చెందకముందు మన జీవితం ఎలా ఉందో, మార్పు చెందినాక అలా ఉండకూడదు. మన బ్రతుకులు, మన జీవితాలు మార్పు చెందాలి. ఒకప్పుడు బూతులు మాట్లాడేదానివా, ఇప్పుడు బూతులు మాట్లాడకూడదు. ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళవా, ఇప్పుడు వెళ్ళకూడదు. ఒకప్పుడు సినిమాలు చూస్తూ లేకపోతే అందరి మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావా, మార్పు చెందినాక మన జీవితాలు అలా ఉండకూడదండి. మార్పు చెందినాక మన జీవితాలు నీతిగా, న్యాయంగా, ఎదుటివారిని ప్రేమిస్తూ మనలో దేవుని భక్తి ఉండాలి. ఏదో భక్తి ఉంటే సరిపోదు, ఏముండాలి? భయం ఉండాలి. భయముతో కూడిన భక్తి ఉంటే దేవునికి ఇష్టం. కానీ భక్తి ఇప్పుడు అందరికి ఉంటుంది కదండి. భక్తి లేని వారు ఎవ్వరు లేరు. చిన్నపిల్లలు కూడా భక్తితో ఉంటారు, కానీ భయం ఉండాలి. భయం లేని జీవితాలు జీవిస్తున్నాం మనం. ఆ భయముతో మనం నిండుకోవాలి. భయముతోనే దేవుని సన్నిధానానికి రావాలి. మనకి అవసరతలు వస్తే ఎంత బాగా దేవుణ్ణి అడుగుతామండి. అయ్యా నాకు ఈ సమస్య వచ్చిందని నేర్చుకుంటూ ప్రార్థిస్తాం. అవును కదండి. మన శారీరక కోరికలు కావచ్చు, శారీరక ఆశలు కావచ్చు, తీర్చుకోవడానికి ఎంత అయితే తాపత్రయపడుతున్నామో ఆత్మీయంగా అడగాలండి. ఇవి అంత్య దినాలు, అపాయకాలాలు. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఒకవేళ దేవుడు రాకడ ఆలస్యం అవ్వచ్చేమో, కానీ నువ్వు నేను ఉంటామా? ఎల్లకాలం ఇక్కడే ఉంటామండి? ఎవరన్నా ఉంటారా? ఉండం. నువ్వు నేను ఏ స్థితిలో ఎప్పుడు మనం మరణిస్తామో మనకేం తెలియదు. మనకి దేవుడు ఏం ఫలానా ఈ డేట్న చచ్చిపోతామని చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది నువ్వు నేను చెప్తున్న నేను కావచ్చు, వింటున్న మీరు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలలో మనం ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం విన్నా, ఎంత సేవకుల కోసం ఎంత చేసినా మనకి మెయిన్గా ఉండాల్సింది సాక్ష్యం. అమ్మో అవును, ఆమె చాలా మంచిదమ్మా, ఎంత ప్రార్థన చేస్తుందో ఇంట్లో కూడా అంతే ఉంటుంది అని అనిపించుకోవాలి మన జీవితాలలో. అంతేగాని ఆమె అంతేలే అమ్మా, చర్చిలో ప్రార్థన చేసిద్ది కానీ బయటకు వస్తే గొడవలు అని అనిపించుకోకూడదు. మనం ఇంకా దేవుని సన్నిధానానికి వస్తున్నామంటే మార్పు చెందాలండి. దినదినం మనలో మార్పు అంటూ రావాలి. అంతేగాని ఇంకా దిగజారిపోకూడదు. ఇంకా మన ఆత్మీయ స్థితి ఇంకా దిగజారిపోవడానికి వీలు లేదు. ఇప్పటి నుంచి ఇంకా మన శరీర ఆశలు కావచ్చు, శారీరకంగా అడిగేవి కావచ్చు ఆపేద్దాం. ఆత్మీయంగా అడగండి. అవునయ్యా నేను ఇంకా బలపడాలి, ఇంకా ఆత్మీయంగా వర్ధిల్లాలి, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి. మీరు ఒక్కళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తే బాగుంటుంది అంటారా? నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, నా కుటుంబం రాకపోయినా పర్లేదు అనుకుంటే ఎంతవరకు అది న్యాయం అంటారు? న్యాయమే అంటారా? నేను ఒక్కదాన్నే పరలోకానికి వెళ్ళాలనుకుంటే అది న్యాయం కాదు. నీతో పాటు నీ కుటుంబం సభ్యులు ఉండాలి, నీ భర్త ఉండాలి, నీ పిల్లలు ఉండాలి. వాళ్ళందరూ మార్పు కలిగి జీవించి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి రావాలంటే మొదటిగా మనం విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి, మనం ప్రార్థనకు వస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మీ భర్తలు రాలేదు అంటే చాలా రీజన్స్ చెప్తారు. అలా రీజన్స్ ఎందుకు చెప్తున్నారు? మీరు కూడా మాదిరిగా ఉండాలి. ఇంట్లో మీరు కూడా మాదిరికరంగా జీవిస్తే మీ భర్తలు వస్తారు, మారుతారు, మీ పిల్లలు వస్తారు. ఈ చర్చి కూడా సరిపోదు. ఆ రీతిగా అందరూ ఆ కుటుంబం అంతా నింపబడాలని ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి.
ప్రార్థించిన మటుకే కాకుండా మన సాక్ష్యం కూడా అదే విధంగా ఉండాలి. ఆత్మీయంగా ఇంకా ఇంకా అయ్యా నేను వాక్యంలో అభివృద్ధి చెందాలి, నేను పాట పాడాలి, ధైర్యంగా ఉండాలి, నీ సన్నిధానంలో సిగ్గుపడకూడదు, ధైర్యంగా భయపడొద్దని చెప్తున్నాడు కదా దేవుడే. నువ్వు భయపడకము అని. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి గృహంలో క్రిస్మస్ ఆరాధనలు ఎంజాయ్మెంట్కి చేస్తున్నారా? సేవకుడు ఉద్దేశించినది ఏంటండి? ఉద్దేశం ఒక్క ఆత్మన్నా మన కుటుంబంలో రక్షింపబడాలని క్రిస్మస్ ఆరాధనలు ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే మేము క్యారల్స్ పెట్టమని చెప్పాం. క్యారల్స్ అంటే ఇంట్లోకి వచ్చి ఒక పాట పాడుకొని ఒక వాక్యం చదివి ఉట్టి ఒక అధ్యాయం చదివేసి వెళ్ళిపోదామని మేము ఐడియా ఇచ్చాం. కానీ అట్లా చేయలేదు సేవకుడు. ఎట్లా? ప్రతి ఇంట్లో ఒక 10 నిమిషాలన్నా ఉండాలి, వాక్యం చెప్పాలి, దాన్ని వివరించాలి. అసలు ఎందుకు, ఏంటి, గొర్రెల కాపర్లు ఎందుకు వచ్చారు, దూత ఎందుకు ప్రత్యక్షమైంది, అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టాడని అవన్నీ వివరించడానికి ఒక 10-15 నిమిషాలన్నా ఇంట్లో ఆ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని సేవకుడు ఏర్పరిచాడు. అంతేకాకుండా ఒక ఆత్మన్న రక్షింపబడాలి, మందిరానికి రావాలని. కానీ ఏదో క్రిస్మస్ అంటే వంటలు, పిండి వంటలు, స్టార్లు, ఇల్లు క్లీనింగ్లు అవన్నీ ఉండాలి. కానీ దేవుడు ఉండాలి మొదటిగా. మనం క్రిస్మస్ చేసుకుంటుంది ఎందుకు? పిండి వంటలు తినడానిక? క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే. సో మనం నిజమైన క్రిస్మస్ చేయాలంటే క్రిస్మస్ రోజున, క్రిస్మస్ పండగ రోజున ఇంట్లో వంట వండుకుంటా చర్చికి రాకుండా ఉండడం కాదు. ఆ వంటలు తర్వాతన్నా వండుకోవచ్చు, మందిరానికి రావాలి. చాలామంది పండగ రోజులో మందిరం నిండిపోదు. ఎందుకంటే అదే వంటలు చేసుకుంటా ఈరోజు ఆ వంటలు చేయాలా, ఇవి చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ క్రిస్మస్ అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించడమే, దేవుని గురించి తెలుసుకోవడం. ఇంకా అసలు దేవుడు బాలుడుగా ఉన్నాడా? బలవంతుడై ఉగ్రతతో రాబోతున్నాడు, కోపంతో ఎంతో మేఘారుడై రాబోతున్న దేవుణ్ణి ఇంకా మనం బాలుడిగా చేసి ఇంకా నువ్వు పండుకోయ్యా ఉయ్యాల్లోనే మేము మా వంటలు చేసుకుంటాం అనడానికి కాదు. మన జీవితాలలో నిజమైన మార్పు, నిజమైన విధానం మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మన సాక్ష్యం ఉంటుందో అప్పుడే నిజమైన విశ్వాసులం అండి. ఎప్పుడైతే ఒకే జీవితం జీవించకూడదు. ఎన్నో సంవత్సరాల నుండి మనం క్రిస్టియన్స్ అనబడుతున్నాం కదా. కొంతమంది అయితే పూర్వీకుల కాలంలో నుండి, తాతలు ముత్తాతల కాలంలో నుండి క్రిస్టియన్సే. కానీ మనలో ఇంకా జీవోత్సవాల్లాగే కదల్చబడకపోతే, స్పందన లేకపోతే మనం నిజమైన క్రైస్తవ్యులం కాము. ఏదో వేషధారులు అనుకోకుండా అలా అయితే అసలు నిజంగా అన్యజనులు మారితే మాత్రం వెనుక తిరిగి చూడరు. అది మాత్రం ఖచ్చితంగా. అవును కదండి? వాళ్ళు కానీ మారితే ఎంతో నిష్టగా ఉంటారు, ఎంతో చాలా అసలు మనకంటే వారే నయం అనిపిస్తుంది. ఎందుకంటే మన విశ్వాసుల్లోనే ఏముంటాయి? ఆచారాలు ఎక్కువ ఉంటాయి. అసలు ఎవ్వరికి లేని, ఎక్కడ తెలియనివి కూడా ఉంటాయి మన విశ్వాసులకు. అమ్మో అక్కడ వెళ్ళకూడదమ్మా, ఎదురు రాకూడదమ్మా, అసలు మనోళ్ళే చెప్తూ ఉంటారు. ఎంత బాగా చెప్తూ ఉంటారంటే, మొన్న ఒక విశ్వాసి అంటుంది, అమ్మ మేము ఏదైనా తిడితే ఇట్లా ఇట్లా జరిగిపోతాయి వాళ్ళకి అంటుంది. ఆమె విశ్వాసి మళ్ళీ విధవరాలు తిడితే అంట వాళ్ళు శాపం అయిపోతారంట. ఇలాంటివి ఉన్నాయి అంటారా మీకు కూడా? ఇక్కడ కాదు, తుఫాన్ నగర్లో ఉండి ఆమె అంటుంది, మేము విధవరాళ్ళం, మేమేమన్నా చెప్పిస్తే ఇట్లా అయిపోతారమ్మా, మీకు తెలియదు మాకు చెప్తుంది వచ్చి. నాకు అలాంటి మాటలు వింటే నేను అసలు ఊరుకోనండి, నాకు కోపం వచ్చింది. ఆంటీ మీరు ఇక్కడ మాట్లాడొద్దు దయచేసి. దేవుడు ఏది సెలవిస్తే అది జరిగిద్ది, కానీ మీరు అనుకుంటే జరగదు అది. దయచేసి ఇలాంటి ఇక్కడ మాట్లాడొద్దండి, మీరు బయట మాట్లాడుకోండి అని చెప్పి. ఆచారాలు, కొత్త కొత్త ఆచారాలు అసలు ఎవరు సృష్టిస్తారండి? మనమే కదా. పిల్లి ఎదురొచ్చిద్ది, నక్క ఎదురొచ్చిద్ది, కుక్క ఎదురొచ్చిద్ది. దేవుణ్ణి అవమానపరుస్తున్నాం, మనం దేవుణ్ణి బాధ పెడుతున్నాం. ఆ దినాన మనుషులు చేసినందుకు దేవుడు ఎంతో బాధపడ్డాడు. అవునా అండి? ఆది కాండంలో మనం చదువుతూ ఉంటాం కదా, దేవుణ్ణి మనుషులను నోవాహు కాలంలో చూడండి. ఆది కాండం 6వ అధ్యాయంలో 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.
చూసారండి, ఆ కాలంలో నోవాహు కాలంలోనే దేవుణ్ణి బాధపరిచారు. దేవుడు చూసి, అయ్యో నేను అనవసరంగా చేశా ఈ జనాల్ని, ఈ ప్రజలందరినీ నేను ఊరికనే చేసినట్టున్నా అని దేవుడే పశ్చాత్తాపడితే, ఇది నువ్వు నేను చేసే కార్యాలను బట్టి దేవుడు పశ్చాత్తాపడకుండా ఉంటాడండి? ఖచ్చితంగా బాధపడతాడు. అయ్యో నా బిడ్డ ఇంకా ఇంకా నిజంగా తెలుసుకోలేకపోతుంది, ఇంకా నిజంగా జీవించలేకపోతుంది అని ఖచ్చితంగా బాధపడతాడు. ఆ బాధ పడకుండా ఉండడానికి మనం ఇంకా ఆత్మీయంగా స్థిరపడాలి. ఆత్మీయంగా బలపడాలంటే మందిరానికి రాకుండా ఉంటే ఆత్మీయంగా బలపడతారా? సహవాసం ఉండాలి. అందుకే పౌలు గారు చెప్తారు కదా, రొట్టె విడుచుట యందును ప్రార్థించుట యందును సహవాసము యందును ఎడతెగక ఉండమన్నాడు. అందుకని మనం ఇంట్లో ఉంటేనే ప్రార్థన కాదు, నేనే భక్తి పరురాలని, లేకపోతే నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఇంట్లో ఖచ్చితంగా ఉంటాను దేవుళ్ళో అంటే కాదు. సహవాసంలో ఉండాలి, మందిరంలో ఉండాలి, సేవకు చెప్పిన మాట వినాలి. ప్రతీది మనం ఇది అన్నీ చేసుకుంటూ వస్తేనే క్రైస్తవ్యులం. ఈ జీవితాలన్నీ కూడా ఇంకా ఇంకా మనం ఆత్మీయంగా బలపడాలంటే ప్రార్థన చేయాలండి. గంటల తరబడి ప్రార్థన అనుభవాలు రావాలి మనకి. మోకాళ్ళ అనుభవాలు ఒక 2 రోజులు నొప్పి అనిపించిద్దండి మోకాళ్ళ మీద ఉంటే, అబ్బా కాళ్ళు వణుకుతున్నాయి లేకపోతే నొప్పులు వస్తాయి, కానీ అలవాటు అయిపోతుంది. నిజంగా అసలు మనం మోకరించినట్టు కూడా తెలియదు. ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా. అలా మోకరించి ప్రార్థించండి. భక్త్ సింగ్ గారు కూడా అండి, మోకాళ్ళ ప్రార్థన చేసి 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 ఆ మోకాళ్ళ గుర్తే అక్కడ పడిపోయిందంట. గుంట, ఆ 2 కాళ్ళ గుంట పడిపోయిందంట అక్కడ. అంత అసలు మనం చేయగలుగుతామండి? అసలు ఏదైనా బాగాలేకపోతేనే ఇంకా అట్లా ఆనుకోను కూర్చోను, నార్మల్గా బాగుంటేనే కూర్చొని ప్రార్థన చేస్తాం మనం. ఇంకా అసలు బాగాలేకపోతే పండుకొని చేస్తామేమో కదా. అట్లా ఉండకూడదు. మనకి బాగున్నా బాగాలేకపోయినా దేవుని మందిరంలోకి ఒక్కసారి వచ్చాము అంటే మన స్థితిగతులన్నీ మర్చిపోవాలి, మన బాధలన్నీ మర్చిపోవాలి. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మనకేం కావాలో ఇవ్వకుండా ఉంటాడా? ప్రతీది ఎరిగి ఉన్న దేవుడు కదా. మనకి ఏ టైంలో ఏది కావాలో అది నీకు మంచిదైతే ఖచ్చితంగా చేస్తాడు. అవును కదండి? అది సమయం, ప్రతి దానికి ఒక సమయం కలదు, ఆ సమయానికి చేస్తాడు. కానీ ఇంకా ఇప్పటి నుండి దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను నా కొడుకుని నాకు పిల్లలకి బండిలు ఇయ్యి, బంగారం ఇయ్యి, పిల్లలకి పెళ్ళి అవి ఇవన్నీ ప్రార్థన చేయకండి. ఆత్మీయంగా చేయండి. అయ్యా నా కుమారుడు ఎందుకు ఇంకా బలపడట్లేదు, నా కుమారుడు ఎందుకు ఇంకా నీ సన్నిధానంలో ఉండట్లేదు, నేనెందుకు ఉండట్లా, నేను ఇంకా ఆత్మీయంగా ఎందుకు స్థిరపడట్లేదు ఏసయ్యా, నాలో లోపాలు ఉన్నాయి. అవును నాలో లోపాలు ఉన్నాయ్యా, నన్ను నేను సరి చేసుకోవాలయ్యా. ఇతరుల మీద మనం రుద్దకూడదు మన పాపాలు, లేకపోతే మనం చేసే మిస్టేక్స్ కానీ దేవుడి మీద వేసేస్తారు చాలామంది. అవును కదా, ఇంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, నా కొడుకు పెళ్ళి కావట్లేదు, నా కూతురికి పెళ్ళి కావట్లేదు అని దేవుడి మీద వేసేస్తూ ఉంటాం. మా మమ్మీ వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. దేవుడు నాన్నకు కాదు, మా మమ్మీకి చెప్తాను నేను, దేవుడు ఖచ్చితంగా సమయాన్ని తీసుకొస్తాడు అని చెప్తా. ఆ సమయంలోనే అయింది, కానీ మీరు అనుకున్నంత తొందరలో అయిపోద్ది అంటారా? ఇప్పుడు అవ్వాలంటే అయిపోయిద్దా? లేదా అసలు ఇంక అవ్వకూడదు. నేను నిజంగా చెప్తున్నా, బలిపీఠం దగ్గర ఉండి నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదండి. దేవుని సేవలో ఉంటే, దేవుడు పిలుచుకుంటే చేద్దాం దేవుని పరిచర్య అనుకున్నా, ప్రార్థన చేస్తున్నా. ఇంకా నాకు జవాబు రాలా. వీళ్ళు వాళ్ళ సొంత దాంట్లో ఉన్నారు, కానీ దేవుని చిత్తం. ఒకవేళ నేను వద్దనుకున్నా కానీ చేస్తాడేమో దేవుడు, తెలియదు మనకు అది. ఒకవేళ నేను చేసుకోవాలనుకున్నా, నాకు పెళ్ళి ఆలోచన లేకపోతే పెళ్ళి చేయాలి, దేవుడికి అసలు నాకు పెళ్ళి అనేదే లేకపోతే చేయడు. అట్లా మనము అనుకున్న టైంలోనే జరగవు మనకు కార్యాలు. ఈరోజే చేయాలయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఈరోజే చేయాలి అని కూర్చోకూడదు మనం. ఈరోజే కార్యం జరగాలి, ఈరోజే పలానా మేలు జరగాలి, ఈరోజే అయిపోవాలి, ఇంకంతే యేసయ్యా అని మనం దేవునికి రూల్ ఏమంటారు ఆప్షన్ ఇవ్వకూడదు, ఇట్లా డిమాండ్ చేయకూడదు దేవునికి. మనం దేవుని ఎదుట మోకరించి ప్రార్థించి, యేసయ్యా నీ చిత్తంలో నడిపించు, నీ చిత్తం ఏమైతే అది అయిందయ్యా. ఇంకా ఇదే స్థితిలో ఉంటామా మేము? వందనాలు. ఇంకా మమ్మల్ని అభివృద్ధి చేస్తావా? వందనాలు. ఇంకా మమ్మల్ని ఇంకా అనారోగ్యంతోనే ఉంచుతావా? వందనాలు. యోబు గారు అంతే కదండి. ఎన్ని కష్టమైన మనం చెప్పుకోవడానికి లేకపోతే ప్రార్థించేటప్పుడే యోబు గారిని గుర్తు చేసుకుంటాం, కానీ ఆయన అనుభవించిన అవన్నీ అసలు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఆయన మూవీ చూడండి, మీరు సినిమా చూడండి,
ఆ పాత సినిమాలో లేకపోతే ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు చూడకుండా ఈ బైబిల్లో ఈ సినిమాలు వచ్చినాయండి. చూడండి, అందరికి నెట్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది, ప్రతి సినిమా ఉంది. బైబిల్ సినిమాలు అంటున్నా, వేరే సినిమాలు కాదు. సో కొత్త సినిమాలు అవన్నీ చూడకుండా ఇవన్నీ చూడండి, అసలు మీరు ఉండలేరు అవన్నీ చూస్తే. యోబు గారు మేము చూస్తున్నప్పుడు ఆయన ఏమంటారు దాన్ని, దాంతో గీక్కుంటా అసలు ఆ శరీరం ఎట్లయిపోయిందో తెలుసా అండి. అవంతా చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసి, నిజంగా యోబు గారు అంటే ఆ సినిమాలోనే మనం చూస్తున్నాం, కానీ ఆ రోజు ఆ దినాన నిజంగా యోబు గారు ఎంత బాధపడి ఉంటాడు, ఎంతగా అనుభవించి ఉంటాడు. కుమారుడు పోయి, కుమార్తెను అందరినీ పోయి, అసలు రక్తం గారుకుంటా అదే స్థితిలో మనం ఉంటే ఏం చేస్తామండి? ఖచ్చితంగా దేవుణ్ణే తిడతాం. ఏందయ్యా ఇన్ని రోజుల నుండి దేవుని సన్నిధానానికి వస్తుంటే నన్నే ఇట్లా చేయాలా, నా కొడుకునే తీసుకోవాలా, నా కూతురునే తీసుకోవాలా, మమ్మల్ని ఇంత అనారోగ్యానికి గురి చేయాలా అనే ప్రశ్న క్రైస్తవ్యుల్లోనే వస్తుంది. ఆ ప్రశ్న మనలో రానివ్వకూడదు. ఎందుకు చేసావు అసలు అడిగే అర్హత కూడా మనకు లేదండి. ఎందుకు ఇలా జరిగిందని అడగకూడదంట మనం. దేవుడు మనల్ని చేశాడు, మనల్ని ఎప్పుడు తీసుకోవాలో దేవుడికి తెలుసు, మనకి ఏ కార్యాలు చేయాలో దేవుడికి తెలుసు. నీకు మేలైన కార్యాలే చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి జరగవచ్చు కీడు కూడా. దాన్ని బట్టి కూడా మనం వందనాలు చెప్పాలి, కానీ దూషించకూడదు. యోబు గారి భార్య అదే చేసిందిగా. ఏం చెప్పింది? నీ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అంది. ఇది నన్ను మనం కూడా అంతే, ఎవరైనా చచ్చిపోతే వెళ్ళినప్పుడు నిజంగా అమ్మ దేవుడు ఎంత అన్యాయం చేశాడు, మంచి కొడుకుని పోగొట్టుకొని మంచి తల్లిని పోగొట్టుకొని అనే మాట మన దగ్గర నుండి రాకూడదు. మనం ఇంకా అవసరమైతే వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడాలి. అవునమ్మ దేవుని చిత్తం అమ్మ, అది దేవుని చిత్తం అని చెప్పాలి, కానీ వేరే మాటలు మన నోటి గుంట రాకూడదు. మనము ఏం చేస్తున్నా, ఏం నడుస్తున్నా దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు, నడవకూడదు. మనలో ఆచారపు భక్తి అసలే ఉండకూడదు. దేవునికి ఇష్టం లేదండి ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, అవన్నీ వదిలిపెట్టేసేయండి. అవన్నీ వదిలిపెట్టి ఏది ఏమైనా మంగళవారం ప్రయాణం చేయకూడదు అన్నారని చేయకుండా ఉండకండి. అమావాస్య వచ్చిందని లేకపోతే ఏవేవో ఉంటాయిగా అవన్నీ వచ్చినాయని అవన్నీ పాటించకండి. దేవునికి ఇష్టం లేని కార్యాలు అవన్నీ, దేవునికి అసహ్యమైన కార్యాలు అవన్నీ. మన జీవితాలలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే దేవుని మాట వినండి, బైబిల్ చెప్పే మాట వినండి, కానీ మనుషులు చెప్పే మాటలు కాదు. బైబిల్లో ఉన్నాయండి మంగళవారం వెళ్ళొద్దని, నాకు చెప్పరా చూస్తా, లేదా ఉంటాయిగా ఇంకా కొన్ని అవన్నీ ఏమైనా బైబిల్లో ఉంటే చూపించండి, నేను కూడా ఫాలో అయ్యేది. అవన్నీ బైబిల్లో ఉండవు, కానీ మనుషులు చెప్తే నమ్మేస్తాం కదా, ఎంత ఈజీగా నమ్మేసి అవన్నీ పాటిస్తూ ఉంటాం. సో మనం ఆ కార్యాలన్నీ చేయకుండా దేవునిలో ఇంకా ఇంకా జీవించాలంటే మొదటిగా మన హృదయంలో ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం. అది గుర్తుపెట్టుకోండి. మనం అన్యజనుల మధ్య నివసిస్తున్నాం కాబట్టి వాళ్ళకంటూ మనల్ని చూస్తూ ఉంటారు. ఎవరైనా మనం బైబిల్ పట్టుకొని చర్చికి వస్తున్నామంటే మనల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉండరంటారా? ఒకవేళ మనం చెడు కార్యాలు చేస్తున్నప్పుడు చూడరేమో, మనం మార్పు చెందకముందు ఎట్లున్నామో గమనించరు చాలామంది, వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు మార్పు చెందావో, ఎప్పుడైతే రక్షణ పొందావో, అప్పటి నుంచి మన అందరి కళ్ళు మన మీద ఉంటాయి. అవునా? ఎలా నడుస్తుందో, ఎలా మాట్లాడుతుందో. మనము అనుకుంటారు చాలామంది, 10 మంది లేకపోతే అందరూ ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నాకేంటో నేను తెలుసు అనుకుంటాం, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే మనం సమాజంలో ఉంటున్నాము, అందరి మధ్యలో ఉంటున్నాం కాబట్టి మనకంటూ ఒక సాక్ష్యం కావాలి. మందిరంలో, ఇంట్లో, వీధిలో, ప్రతి విషయంలో కూడా ఒకేలాగా మనం జీవిద్దాం. ఇంకా అంత్య దినాల్లో వస్తున్నాం కాబట్టి ప్రార్థన చాలా మనకి ప్రాముఖ్యం. కాబట్టి మన గురించి మనము మన ఆత్మీయ స్థితి గురించి ప్రార్థన చేసుకుంటూ మనం ఇంకా బలపడాలని, ఇంకా అభివృద్ధి ఆత్మీయంగానే అభివృద్ధి చెందాలని, మన సంఘాలు కూడా ఉజ్జీవింపబడాలని, ఇంకా అనేక మంది చాలామంది రక్షింపబడని వారు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ కన్నీటితో మోకాళ్ళతో ప్రార్థన చేద్దామండి. ఈ దినాన్ని నుంచి మోకాళ్ళు వేస్తూ ఏది ఏమైనా కానీ నీ చిత్తమయ్యా అనుకుంటూ ఆయన చిత్తంలో నడుద్దాం, ఆయన చెప్పినట్టు చేద్దాం. ఇంకా మనం బలపడాలని, ఆయనలో నిలవాలని ఇంకా ప్రార్థన చేద్దాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలన్నీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.